పోతారు. పోతారు. మొత్తం పోతారు. 'సరిపోద శనివారం' సినిమా. మా నాన్నగారు ఎస్‌జే సూర్యకాంత్ తీసిన సినిమా 'సరిపోద శనివారం'. ఈ సినిమా ట్రైలర్ చూసావా? సినిమా ట్రైలర్‌తో చాలా నచ్చింది. ఈ సినిమా ఆగస్ట్ 29 రిలీజవుతుంది. నేను చాలా వెయిట్ చేస్తా సినిమా గురించి అయితే. ఈ సినిమాలో క్యారెక్టర్ ఒక సోమపాలెం అనే ఊర్లో జరిగే ఒక ఇన్సిడెంట్స్‌ని అక్కడ ఒక మన ఎస్‌ఏ సూర్య గారు అక్కడ చేసిన ఇన్సిడెంట్స్‌ని పెట్టుకొని ఆ ఇన్సిడెంట్స్‌ని కాపాడుకోవడానికి మన శనివారం నాన్నగారు వస్తే ఆయన పేరు సూర్య. ఆయన సూర్య అనే క్యారెక్టర్ అక్కడికి దించి ప్రతి శనివారం మాత్రం ఫైట్ చేస్తాడు. మిగతా రోజులు కనపడ్డు. శనివారం మాత్రం కనపడే క్యారెక్టర్ సూర్య గారు మన నాన్నగారిది. సో ప్రియాంక మోహన్ క్యారెక్టర్ చాలా బాగా క్యారెక్టర్ చేశారు. ఎస్‌జే సూర్య గారు ఆయన సినిమా గురించి ఆయన చేసే విలన్ క్యారెక్టర్ మనం కొత్తగా చెప్పక్కర్లా. ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడు ఎస్‌జే సూర్య గారు. ఆయన యాక్టింగ్ గాని, ఆయన డైలాగ్ డెలివరీ చాలా చాలా బాగున్నాయి. ఇంకా ప్రియాంక మోహన్ నానిగారు ప్రతి శనివారం మాత్రం వచ్చి కనిపించి కొడతాడు. దీనిలో అల్టిమేట్ కామెడీ కూడా చాలా ఉన్నాయి. సాయి కుమార్ గారు చాలా మంచి యాక్టర్స్ కూడా చాలా ఉన్నారు. సో ట్రైలరు నాకు చాలా బాగా నచ్చింది. అంటే సో గ్లిమ్స్ వచ్చినప్పుడు నేను చూసిన అప్పటికే సినిమా కరెక్ట్గా ఉంది. హ్యాపీ బర్త్డే సార్ అంటాడు. అది ఫస్ట్ గ్లిమ్స్ నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ సెకండ్ ట్రైలర్ చూసాక నాకు అసలు మెంటల్ మాస్. అసలు నాని అన్నని చాలా రోజుల తర్వాత మళ్ళీ కొత్తగా చూడబోతున్నా ఒక మంచి మాస్ లుక్లో చూడబోతున్నా నాని అన్నని అయితే. సో చాలా కొత్త యాక్టర్స్ చాలా మంది యాడ్ చేశారు. ట్రైలర్ స్టోరీ కూడా బాగానే ఉంటుంది. ఆగస్ట్ 29 మాత్రం థియేటర్లో రంబోలు చేయాలా. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. నాని అన్న ఎంత మరి కమ్బ్యాక్ హిట్ ఇస్తారని డౌట్. దసరా తర్వాత హిట్ ఇస్తారని నా డౌట్గా ఉంది. పక్కా ఈ సినిమా మాత్రం బాగుంటుంది అనిపిస్తుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రతి ఒక్క ఎలివేషన్స్ చాలా బాగా ఇచ్చినాడు. 29 చూడాలా ఎలా ఉండబోతుంది. నేనైతే చాలా పిచ్చ వెయిట్ చేస్తున్నా. అండ్ సో మా టెక్నీషియన్స్ అంటే డైరెక్టర్ కూడా వెంకటరమణ కానీ ఇది సినిమా నాని గారు తీసింది అంటే సుందరాంగ సినిమా నాకు చాలా ఇష్టం. ఆ సినిమా చాలా బాగా నచ్చింది అసలు అంటే సుందరాంగ సినిమా. ఇంకా ఆయన 2 సినిమా కొత్త సినిమాలు చేశారు. ఆ సినిమా పేరు నాకు గుర్తులేదు. ఆ సినిమా అంటే సుందరాంగ సినిమా వచ్చినట్టు నాకు చాలా బాగా నచ్చింది. సినిమా క్యారెక్టర్ కానీ ఆ సినిమా డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగా పీస్ఫుల్గా రీసెంట్ కమర్షియల్ మూవీ రీసెంట్గా తీసినాడు. రీసెంట్గా చూసిన డైరెక్టర్లు ఇంత మంచి మాస్ మూవీ, ఇంత మంచి మాస్ మూవీ, ఇద్దరు హీరోల్ని ఒక విలన్ని ఒక హీరోని పెట్టి కాంబినేషన్స్ చూసారు. చాలా బాగా నాకు అనిపించింది. అంటే సుందరాంగ సినిమా అంత బాగా నచ్చిన సినిమా అయితే. ఈ సినిమా ఇంకా మరీ బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.